2024వ సంవత్సరంలో పోలిపాడ్యమి ఎప్పుడు వచ్చింది? పోలీస్ వర్గం లేదా పోలిపాడ్యమి పర్వదినాన్ని మనం నిర్వహించుకోవాల్సిన తేదీ 2024వ సంవత్సరం డిసెంబర్ 2వ తారీఖు సోమవారం. ఈ రోజు నక్షత్రం జ్యేష్ఠ ఉంటుంది. పగలు 3:50 వరకు ఉంటుంది. తదుపరి మూలా నక్షత్రం. పాడ్యమి రోజున నదిలో మనం దీపాలు వదలడానికి శుభ సమయం ఎప్పుడు అంటే మనకి తెల్లవారుజామున 2 గంటల నుంచి 6:18 లోపు వదలడం చాలా శుభప్రదం. మొదటిసారి క్లీన్ కారా డివోషనల్ ఛానల్ ని చూసేవారు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ ని యాక్టివేట్ చేసుకోండి. దీని వలన రాబోయే ఆధ్యాత్మిక వీడియోలు, దేవాలయ సందర్శన వీడియోలు, మంచి బ్లాగ్స్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పోలిపాడ్యమి రోజున మీరు ఒకవేళ నది తీరం మీకు దగ్గరలో లేదు అనుకుంటే ఇంట్లో కూడా మీరు తులసమ్మ దగ్గర దీపాలు వదలవచ్చు. ఒకవేళ తులసమ్మ కూడా మా ఇంట్లో మేము ప్రతిష్ఠించుకోలేదు అనుకునేవారు పూజ గదిలో పూజా మందిరం ముందు కూడా మీరు దీపాలు వదులుకోవచ్చు. అవి ఎలా వదలాలి అంటే ఇత్తడి పళ్ళెం పెద్దది తీసుకోండి. ఆ పళ్ళెం నిండా వాటర్ పోసి పూలు, అక్షింతలు, పసుపు, కుంకుమ అన్నిటినీ వేసి అందులో మీరు అట్టి దిప్పలు ఉంటాయి కదా, ఆ డొప్పల్లో మీరు దీపాలు వెలిగించి అందులో వదులుకోవచ్చు అన్నమాట. మీకు ఈ పూజకి అలాగే నదీ తీరానికి వెళ్లి పూజ చేసుకోవడానికి కావాల్సినటువంటి పూజా సామాగ్రి వివరాలు ఇప్పుడు నేను తెలియజేస్తాను. ఒక్కొక్కటిగా తెలియజేస్తాను, మీరు రాసుకొని ఉంచుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. పసుపు, కుంకుమ, గంధం, పువ్వులు, అగరుబత్తీలు, ధూప్ స్టిక్స్, హారతి కర్పూరం, బియ్యపు పిండి, ఆవు నెయ్యితో కలిపినటువంటి అక్షింతలు, తమలపాకులు, ఉసిరికాయలు, అరటిడొప్పలు, ఒత్తులు. 365 ఒత్తులు వెలిగించాలి అనుకునేవారు 365 ఒత్తులు కూడా తెచ్చుకోవచ్చు. పువ్వు ఒత్తులు కూడా తెచ్చుకోవచ్చు. నేతిలో నానబెట్టి ముందు రోజు రాత్రి మీరు వీటిని ఉంచుకున్నట్లయితే మీకు ఆ రోజు తెల్లవారుజామున ఒత్తులు వదలడానికి చాలా మంచిగా అనిపిస్తుంది. కాబట్టి మీరు ముందు రోజే నేతిలో ఉంచుకోండి. నెయ్యి లేని వారు నువ్వుల నూనెలో కూడా నానబెట్టి ఉంచుకోవచ్చు. అగ్గిపెట్టె, పళ్ళు, ఏ పళ్ళు అయినా అది మీ ఇష్టం. అరటి పళ్ళు కావచ్చు, కమలాలు కావచ్చు, మీ ఇష్టం అనమాట. మీకు ఏవి దొరికితే అవి చేసుకోండి. కొబ్బరికాయ కూడా పట్టుకెళ్తానంటే కొట్టడానికి పట్టుకెళ్ళవచ్చు. నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి. పసుపు గణపతి చేసే ఆచారం ఉన్నవారు పసుపుతో గణపతిని చేసేసుకోండి. అలాగే గౌరమ్మను కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. గౌరమ్మను కూడా మీరు చేసుకోవచ్చు పసుపుతో కలుపుకొని. అలాగే పిండి ప్రేమిదలలో మీరు దీపారాధన చేయాలి అనుకుంటే బియ్యం పిండిలో ఆవు నెయ్యి కలిపి కొంచెం ఆవు పాలు కలిపి ప్రమిదలు సిద్ధం చేసుకుని ఇంటి దగ్గర పట్టుకెళ్ళండి. మట్టి ప్రమిదలు కూడా మీరు దీపారాధన చేయడానికి ఉపయోగపడతాయి. మట్టి ప్రమిదలు కూడా తెచ్చుకోండి. తాంబూలం ఇవ్వాలి అనుకునేవారు తమలపాకులు, వక్కలు, 2 పళ్ళు, చిల్లర నాణేలు ఉంటే బ్లౌజ్ పీస్ కూడా మీరు ఇవ్వవచ్చు. ఇలా మీరు దీపారాధన చేసుకోవడానికి నదిలో దీపాలు వదలడానికి కావలసినటువంటి సామాగ్రి. అక్కడి నుండి వచ్చిన తర్వాత శివాలయ దర్శనం చేసుకుంటారు కదా. శివాలయ దర్శనం చేసుకునేటప్పుడు స్వామివారికి మీరు అభిషేకానికి పాలు, పెరుగు ఇలా మీకు ఏదైతే మీకు ఉంటుందో దానిని పట్టుకొని వెళ్ళి చేయించుకోవచ్చు. పంచామృతాలు కూడా పట్టుకొని వెళ్ళవచ్చు. బ్రాహ్మణునికి ఈరోజు స్వయంపాక దానం ఇస్తారు. శాలిగ్రామ దానం కూడా ఇస్తారు. దీపదానం కూడా ఇస్తారు. మీరు శాలిగ్రామ దానానికి శాలిగ్రామాలు పండితులే మనకి ఇస్తూ ఉంటారు. అక్కడ మీకు కావాల్సినవి తమలపాకులు, వక్కలు, మీకు డబ్బులు ఇవన్నిటిని కూడా మీరు తీసుకొని వెళ్ళండి. పళ్ళు అవి. పిండి ప్రమిదితో మీరు దీపదానం ఇవ్వాలి అనుకుంటే, ఉసిరి ప్రమిదితో ఇవ్వాలి అనుకుంటే ఉసిరికాయలు, పిండి ప్రమిది కూడా తీసుకొని వెళ్ళండి. మట్టి ప్రమిదితో మీరు ఇవ్వద్దు, పండితులు తీసుకోరు కూడా. అయితే స్వయంపాక దానానికి సంబంధించి ఏ వస్తువులు వేసి మనం స్వయంపాకం కార్తీక మాసంలో ఇవ్వాలి అనే విషయాన్ని నేను ఒక వీడియో చేయడం జరిగింది. మన ఛానల్లో ఉందండి. స్వయంపాక దానానికి ఏ వస్తువులు వేసి ఇవ్వాలి అని. ఆ వీడియో లింక్ అయితే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒక్కసారి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీకైతే మాత్రం ఈ పోలిపాడ్యమికి సంబంధించి పూర్తిగా ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. మీ అందరికీ కూడా మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. నమస్కారం.